హే హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హంజిరో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ ఇచ్చేస్తారు. వీకెండ్స్ లో బయటకు వెళ్ళాలన్నా టెన్షన్ గా ఉంది. ఓన్లీ మన సేఫ్టీ మీద మాత్రమే మనం ఇంకెళ్ళాలన్నమాట. ఇంక ఇంట్లో ఎన్ని రోజులు కూర్చుంటాం అని చెప్పేసి జస్ట్ అలా బయటకు వెళ్ళాము. మాల్ కి వెళ్ళంగానే ముందు టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. మరి టికెట్స్ ఉంటాయి లేదా అని. టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం కదా అని ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఫుడ్ కోర్ట్కి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ కూడా జనం లేరంటే. ఎప్పుడు వెళ్ళినా సరే అంతే కదా, ఫుడ్ కోర్ట్ లో అండ్ థియేటర్ దగ్గర ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే చాలా తక్కువ మంది అయితే కనిపిస్తున్నారు. అక్కడొకళ్ళు అలా ఉన్నారు. మా అక్క వాళ్ళు మెగ్డీ ఆర్డర్ చేసుకున్నారు. మేమేమో పిజ్జా హట్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇక్కడే ఫుడ్ కోర్ట్ లోనే లాట్ లైవ్ అని ఫ్లాట్ 50% డిస్కౌంట్ అని బోర్డు కనిపించింది. సో అందుకే జస్ట్ క్యాజువల్ గా అయితే లోపలికి వచ్చాము. ఈ మగ్గు చూస్తున్నారు కదా, ఇవి యుఎస్ వాళ్ళు ఫారినర్స్ బాగా బాగా పెడుతున్నారు. నాకైతే తీసుకుందాం అనిపించింది. వీటి మీద ఆఫర్ లేదు, ఇంకెందుకులే అని అక్కడ పెట్టేశాను. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది, మా అక్క వాళ్ళది మెగ్డీ. ఇంకా మా బావ తీసుకొని వస్తున్నాడు. ఇంకా మేము వెళ్ళి అడిగాము పిజ్జా హట్ కూడా అయిపోయిందా లేదా అని. సో మోస్ట్లీ అయితే అయిపోయింది. ఇంకా అది కూడా తీసుకొని వచ్చేసేయటం ఇంకా. అంతకుముందు వీడియోస్‌లో మీకు షేర్ చేశానో లేదో నాకు గుర్తులేదు కానీ, ఇప్పుడైతే షేర్ చేస్తాను. పిజ్జా హట్‌లో మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటది. అది మనకి అక్కడ డిస్‌ప్లేలో ఉండదు. మనం మొబైల్‌లో ఆర్డర్ చేసుకుంటే మొబైల్‌లో మనకి బై వన్ గెట్ వన్ వచ్చిద్ది. సో, ఒకసారి ట్రై చేయండి. మేము ఎప్పుడెళ్ళినా మోస్ట్‌లీ అలానే తీసుకుంటాము. కానీ ఈసారి మేము చాకో లవ్వ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. జటిల్ కావాలన్నాడని చెప్పేసి. ఇంకా అందరి ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి. ఒక లుక్కేసేద్దాము. ఇంకా జటిల్ అయితే స్టార్ట్ చేశాడు పెరి పెరి ఫ్రైస్‌తో. ఈ మెక్‌డీ ఫ్రైస్ ఎందుకో బావుంటాయి. కేఎఫ్‌సి ఫ్రైస్ కన్నా మెక్‌డీ ఫ్రైస్ బావుంటాయి. ఎప్పుడెళ్ళినా అవే తీసుకుంటాం మోస్ట్‌లీ. మేము పిజ్జా హట్‌కెళ్ళినా అక్కడ ఫ్రైస్ ట్రై చేయము. మెక్‌డీలో ఫ్రైసే ట్రై చేస్తాము. మీకు మెక్‌డీలో కూడా ఆఫర్స్ ఉంటాయి. అది మొబైల్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు కొన్ని కొన్ని ఆఫర్స్ వస్తాయి. పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్‌తో మళ్ళీ మీరు ఫ్రీగా బర్గర్స్ తీసుకోవచ్చు. సో, ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి. అది ఒకసారి ట్రై చేయండి. మెక్‌డీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు ఇవన్నీ వస్తాయన్నమాట. ఐస్ క్రీమ్స్ కూడా ఒక్కొక్కసారి బై వన్ గెట్ వన్ పెడతారు. సమ్మర్‌లో అంటే అవర్స్‌ని బట్టి, టైమింగ్స్‌ని బట్టి పెడతారు. ఇంక చాకో లావా అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇది ₹150 అయితే పడింది. లోపల చూస్తే చాలా తక్కువుంది. ఇంక జట్లయితే ఉమ్మని పెట్టేశాడు. చాలా చిన్నదిగా ఇచ్చాడు లోపల. ఎక్కడ తీసినా చాకో లావా పైదాకా ఉంటది. సూపర్‌గా లావా కారుతూ అదిరిపోయిద్ది. బట్ ఇది లావా ఉంది కానీ చాలా కొంచెమే ఇచ్చాడు. ఎప్పుడు కూడా మెక్‌డీలో ట్రై చేస్తాము. ఈసారి ట్రై చేద్దాంలే అని పిజ్జా హట్‌లో తీసుకున్నాము. బట్ టేస్ట్ బావుంది గానీ వర్తీ అనిపించలేదు. ఇంక మా అందరి లంచ్ అయితే అయిపోయింది. ఇంక మా అక్క జస్ట్ ఒక విండో షాపింగ్ చేద్దాం రా క్యాజువల్‌గా అని చెప్పేసి ఇంట్యూన్‌కి తీసుకెళ్ళింది. ఇంట్యూన్ అయితే నేను అంతకు ముందు కూడా షేర్ చేశాను. మీకు గుర్తుందో లేదో. ఇక్కడ ఆఫర్స్ లేకపోయినా ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైస్‌లో అనిపిస్తాయి. అంటే మరీ బయట 4000, 6000 పెట్టి మనకి ఆఫర్స్‌లో 2000, 3000కి ఇచ్చే కన్నా ఇక్కడ మనకి 799, 899, 999లో మంచి మంచి దొరుకుతాయి. సో, నాకు ఆ వైస్‌గా అయితే చాలా వర్తీ అనిపిచ్చిద్ది. జుడియో అయితే ఈ రోజుల్లో ఇంక అందరూ వేసేస్తున్నారు. ఇంకా ఇంట్యూన్, వెస్ట్ సైడ్ అయితే బావుంటాయి కదా అని చెప్పేసి మా అక్క సమ్మర్‌కి ఫ్రాక్స్ కావాలి అంది. సో, ఇవైతే ట్రై చేసింది. క్లాతులు మాత్రం చాలా బావున్నాయి. ప్రైజెస్ అన్నీ 899 అలా ఉన్నాయి ప్రైజెస్. ఇంకా లాస్ట్‌కి ఒకటైతే తీసుకుంది. నాకిది టూర్‌కి బావుంటది అని జెప్పి. చాలా ట్రెండీగా ఉంది. అది ఇంకా రివీల్ చెయ్యొద్దంది. నేను టూర్‌కేసుకెళ్తాను. నువ్వు వీడియోలో పెట్టొద్దంది. సో, అందుకే అదైతే షేర్ చేయట్లేదు. చాలా ట్రెండీగా ఉంది. సూపర్‌గా ఉంది. ఇప్పుడు కొన్ని కొన్ని షాప్స్‌లో మనకెలా ఉంటదంటే, మనం అంతగా చూడము. జస్ట్ క్యాజువల్‌గా అలా చూసుకుంటా ఎళ్ళిపోతాము. కానీ కొన్ని కొన్ని షాప్స్‌లో ఏం తీసుకుంటాంలే అన్న చోటే ఖచ్చితంగా మనకొకటి నచ్చిద్ది. మీకు కూడా ఎప్పుడైనా అలా జరిగిందా? మాకైతే చాలా సార్లు జరిగిందలాగా. ఇంక షాపింగ్ అయిపోయింది. ఇంక మూవీకైతే టైం అయిపోతుందని జెప్పేసి వచ్చేసాము. మాకన్ని టైమింగ్స్ అలా సెట్ అయిపోయినియి. స్టార్ట్ అయ్యేటప్పుడే మేము అన్నీ చూసుకొని స్టార్ట్ అయ్యాము. టైమింగ్ సెట్ చేసుకొని మేము మూవీ ఎన్నింటికుందో గూడా ఆన్‌లైన్‌లో ముందే చూసుకున్నాము. కానీ ఆన్‌లైన్‌లో బుక్ చేయలా. నాకు, రాజుకి, జటిల్‌కి. మా అక్క వాళ్ళైతే వాళ్ళకి బై వన్ గెట్ వన్ వచ్చింది. సో, అందుకే వాళ్ళైతే బుక్ చేసేసారు. రాజుకి నాకు బై వన్ గెట్ వన్ ఉంది. బట్ అదేంటంటే అక్కడికెళ్ళిన తర్వాతే వర్క్ అయిద్దంట. మనకి ఆన్‌లైన్‌లో చేయడానికి వర్కౌట్ అవ్వదు అనేసి అక్కడికెళ్ళిపోయాము. ఇక్కడైతే జటిల్‌కి చాక్లేట్ కావాలన్నాడు. ఓరియో చాక్లేట్ సిల్క్. సో, అక్కడ ఉన్నాయని జెప్పేసి తీసేసుకున్నారు. ఒకటి చాక్లేటే గదా! మన బయట నుంచి ఫుడ్ మళ్ళీ నాట్ అలౌడ్ గదా! ఇంకా థియేటర్‌లోకైతే వచ్చేసాము. థియేటర్‌లోకొచ్చిన తర్వాత చూస్తే మేము కాకుండా ఇంకొక 4 ఫ్యామిలీస్ ఉన్నాయి మ్యాట్నీ షో.
ఈవినింగ్ షో అయినా సరే షో అయితే స్టార్ట్ చేశారు. మూవీ అయిపోయిన తర్వాత నేను టోనీ అండ్ గైలో ఐబ్రోస్ చేయించుకుంటాను. ఇప్పుడు అదే ఫిక్స్ అయిపోయింది అనమాట నాకు. అక్కడ సెట్ అయిపోయింది. సో అందుకే అదే ఫాలో అయిపోతా ఉంటాను. కాకపోతే ఇప్పుడు సర్వీస్ క్లోజ్ అయిపోయింది అన్నారు. మూవీ అయిపోయిన తర్వాత లేట్ అయిపోయింది. సో వీక్ డేస్ కాబట్టి అందులోనూ వాళ్ళు కూడా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఉంటారు. సో అందుకే నేను వెళ్ళినప్పుడల్లా జిఎస్ఎం వాళ్ళకి అక్కడే చేయించేసుకుంటాను మోస్ట్లీ. నాకు అక్కడ సర్వీస్ నచ్చింది. ఎక్కడ టోనీ అండ్ గా అయినా సరే నాకు ఐబ్రోస్ సెట్ అయిపోతాయి. అండ్ తర్వాత ప్లే జోన్కి అయితే వచ్చేసాము. ఈ గేమ్ జోన్ లో ఎప్పటికప్పుడు కార్డ్స్ అయితే చేంజ్ అయిపోతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆ రాజు కూడా అడ్వాన్స్డ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ నేను మీకు ఇంకొక మనీ సేవింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే వీక్ డేస్ వీకెండ్స్ లో మనం గేమ్ జోన్ కి వెళ్ళినప్పుడు వీకెండ్స్ లో ఏ గేమ్ పట్టుకున్నా మీకు చాలా ప్రైస్ ఎక్కువ ఉంటది. 100, 105 అలా ఉంటాయి కదా! సో, మీకు సాటర్‌డే, ఫ్రైడే అయితే 70, 75, 65 అలా ఉంటాయి కదా! వెన్స్‌డే వీక్‌లో మిడిల్ డే మనకి చాలా తక్కువ ప్రైస్ ఉంటది. ఏ గేమ్ ఆడినా 30, 35, 40, 45 ఈ ప్రైస్ రేంజెస్‌లో ఉన్నాయి. ఈ సీక్రెట్ మీకు ఇప్పటిదాకా యూట్యూబ్‌లో ఎవ్వరు చెప్పుండరు. సో, నేనైతే ఫస్ట్ టైమ్ రివీల్ చేస్తున్నాను. నాకు తెలీదు. ఈసారి నాకు తెలిసిందనమాట వెన్స్‌డే. ఈ ఎండలకే చాలా మంది బయటికి రావట్లేదు అంటే, ఈ టెర్రరిస్ట్‌ల అటాక్ ఒకటుంది. ఇంకా చాలా తక్కువుందనమాట క్రౌడు. పిల్లలకి యాక్చువల్‌గా హాలిడేస్ గాబట్టి, వీక్ డే లేదు, వీకెండ్ లేదు. జనం అయితే తిరుగుతా ఉంటారు. కాకపోతే ఇంక ఈ టెర్రరిస్ట్ అటాక్‌కి అందరూ ఇంట్లోనే చక్కగా సేఫ్‌గా ఉంటున్నారు. అదే మంచిది కూడా. అలానే ఉండండి. కాకపోతే ఎప్పుడన్నా అలా ఫన్ ఉండాలి అంటే దగ్గరలో వాటికే ప్రిఫర్ చేయండి. లాంగ్ లాంగ్ జర్నీస్ అయితే పెట్టుకోకండి. ఈ ఎండలకి అస్సల డేర్ చేయకండి. ఇంక జటిల్ అయితే గేమ్ తర్వాత గేమ్ అయితే ప్లాన్ చేసేస్తున్నాడు. ఇది ఓపెన్ చేయంగానే ఇది టికెట్స్ కోసం చూస్తే అది మొత్తం ఓపెన్ అయిపోయి వచ్చేసేసింది. అది సరిగ్గా ఫిక్స్ చేసి ఉండరు. ఈ గేమ్ జటిల్ అంతకు ముందు ప్లే చేశాడు. విన్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఆడుతుంటే మళ్ళీ పోతుందనమాట. సో ఒక్కొక్కసారి అంతే కదా! వాడు చాలా ఫీల్ అవుతున్నాడు పోయిందని. దానికి టికెట్స్ కూడా వస్తాయి. ఇది కోకోనట్ బ్యాష్ ఇది. ఇది మా అక్క వాళ్ళు జస్ట్ ఒకసారే కదా అని చెప్పి ఓపెన్ చేశారు గేమ్. ఓపెన్ చేయంగానే ఇది అసలు జస్ట్ బాల్ టచ్ అయితే కింద పడిపోతుంది. అది పడిపోతుంది. బాగుంది గేమ్, జెన్యున్ గా అనిపించినాయి. మనకి వీకెండ్స్ లో కొన్ని కొన్ని గేమ్స్ జెన్యున్ గా అనిపించవు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మేము మాత్రం చాలా సార్లు అనుకున్నాము. ఇంకొక సీక్రెట్ చెప్పనా, ఏదో డిగ్రేడ్ చేసేస్తున్నా అన్నట్టు కాకుండా జస్ట్ క్యాజువల్ గా మనలో మనం మాట్లాడుకుందాము. ఏఎంబి మాల్ కి అయితే వీకెండ్స్ అసలు మీరు గేమ్స్ ఆడడానికి ఎక్కువ ప్రిఫర్ చేయకండి. అక్కడంతా చాలా ఫ్రాడ్ అయితే ఉంటది. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. రాజుతో కూడా చెప్పాను. నిజంగా నిజమే అన్నాడు. సో చాలా సార్లు జరిగిందనమాట. మనం ఏదన్నా గేమ్ ప్లే చేసినప్పుడు సెకండ్ స్టేజ్‌కి ఎళ్ళదు ఆ గేమ్. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? జస్ట్ 1 స్టేజ్‌కే ఇంకా మన మనీ అంతా వేస్ట్ అనమాట ఇంకా. ఆ 1 స్టేజ్ వరకే. కానీ జీఎస్ఎం మాల్‌లో మీరు ఖచ్చితంగా ఒక్క గేమ్ ఆడి చూడండి. నెక్స్ట్ స్టేజ్‌కైతే తప్పకుండా ఎళ్తాము. అంటే మన పెర్ఫార్మన్స్‌ని బట్టి. మీరు వదిలేస్తే మాత్రం ఎళ్ళరు. అది మాత్రం చెప్తున్నాను మళ్ళీ. ఏ గేమ్ అయినా సరే మనం ఖచ్చితంగా ఆడామంటే సెకండ్ స్టేజ్‌కి ఎళ్ళిద్ది ఆ గేమ్. చాలా జెన్యూన్‌గా అనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే నాతో కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఓన్లీ మాల్సే కాదండి. ఎక్కడికెళ్ళినా ఇలాంటివి ఉంటానే ఉంటాయి. నేను మళ్ళీ ఏదో ఎలిగేషన్ ఏస్తున్నట్టు కాదు. జస్ట్ క్యాజువల్‌గా మనలో మనం మాట్లాడుకుంటున్నట్టు. ఇంకా జటిల్ అయితే ఎప్పుడెళ్ళినా సరే ఈ గేమ్ మాత్రం ఖచ్చితంగా ఆడతాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. కార్లైనా, బైక్‌లైనా. సో, తప్పకుండా ఆడతాడు. మా బావ జటిలు ఆడారు. ఇంకా మా అక్కనైతే ఆడాల్సిందే అని చెప్పేసి కూర్చోబెట్టారు. మా అక్కయితే ఫస్ట్ టైమ్ ఆడుతుంది గేము. ఇంకా అయితే బానే ఆడింది. జటిల్ అయితే ఫస్ట్ స్టేజ్ వచ్చాడు. మాకైతే థర్డ్ ప్లేస్ వచ్చింది. జటిల్ అయితే ఇంకా తోపు కదా! ఎప్పుడు ఆడినా అంతకుముందు వీడియోస్‌లో కూడా షేర్ చేశానో లేదో నాకు గుర్తురాట్లా. ఆడెప్పుడు ఆడినా ఫస్టే వస్తాడు. ఆడికి అంత ఇంట్రెస్ట్ అనమాట గేమ్స్ అంటే. సో, ఇదే అండి. నేనైతే ఇంకా నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. చాలా వరకు డీటెయిల్స్ అయితే ఇచ్చానండి. వీకెండ్స్, వీక్ డేస్, మాల్స్ అన్ని వేరియేషన్స్ అయితే చాలా వరకు కవర్ చేశాను. ఇంకా మేమందరం అలసిపోయాము. ఎప్పుడో ఆఫ్టర్‌నూన్ 2కి వచ్చాము. నైట్ 9:30, 10 అవుతుంది. సో, ఈ టైంకి అయితే మాదంతా కంప్లీట్ అయిపోయిందనమాట. లంచు అండ్ మూవీ అయిపోయింది. షాపింగ్ అయిపోయింది. ప్లేయింగ్ అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళి జస్ట్ ఒక్కొక్క దోస తిందామా అని అనిపించింది. మా అక్క వాళ్ళైతే నాకు అది కూడా వద్దు, నాకు పొట్టుబ్బరంగా ఉందన్నారు. సో, ఇలా అయితే మా డే కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ ఎలా అనిపించింది? మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా
ఆఫర్స్ అయితే వస్తాయి. అవైతే షేర్ చేస్తాను వన్ బై వన్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.